వాయువ్య బంగాళాఖాతంలో సుస్పష్ట అల్పపీడనం కొనసాగుతుందన్నారు వాతావరణ కేంద్ర అధికారి జగన్నాథ్ కుమార్. పశ్చిమ వాయువ్య దిశగా ఒడిశా, బెంగాల్ వైపు అల్పపీడనం కదులుతుందన్నారు. మరోవైపు బెక్నూరు నుంచి సంబల్పూర్, బిలాస్పూర్ వరకు బలంగా రుతుపవనాలు ద్రోణి ప్రభావం చూపుతుందన్నారు. రానున్న 24 గంటలు ఉత్తర కోస్తా, మన్యం, అల్లూరు జిల్లాలకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. దక్షిణ కోస్తాలో మోస్తారు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉందన్నారు. బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు ఉదయానికి వాయువ్య బంగాళాఖాతంలోనే సుస్పష్ట అల్పపీడనంగా పరిణతి చెందింది. అది ప్రస్తుతం ఒరిస్సా తీరం ఆవల వాయువ్య బంగాళాఖాతంలో సుస్పష్ట అల్పపీడనంగా కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండటంతో పాటు నైరుతి దిశకు వంగి ఉన్నది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి ఉత్తర ఒడిశా, జార్ఖండ్ మరియు ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా పయనించే అవకాశం ఉంది. ఇక నైరుతి ఋతుపవన ద్రోణి సముద్ర మట్టం మీద బికనీర్, జైపూర్, దామోలి, పేంద్రా రోడ్, సంబల్పూర్ మరియు ఈ సుస్పష్ట అల్పపీడన కేంద్రం మీదుగా ఈశాన్య దిశలో పయనిస్తూ తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్నది. మరియు 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విదర్భ, ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో పొంచి ఉన్నది. ఈ వాతావరణ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈ రోజు పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, రేపు కొన్ని ప్రాంతాలలో ఉండే అవకాశం కనిపిస్తుంది. మరియు మొదటి 2 రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలపై ఉరుములు, మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. మొదటి 2 రోజులు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలపై 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన సుస్థిరమైన నైరుతి ఋతుపవన గాలులు వీచే అవకాశం కనిపిస్తుంది. మొదటి 2 రోజులు కోస్తా తీరం వెంబడి తీరం ఆవల 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. తదుపరి 2 రోజులు కోస్తా తీరానికి ఆవల, 3వ రోజు కోస్తా తీరానికి ఇంకొంచెం ఆవల, 4వ రోజు 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల మత్స్యకారులు ఆయా ప్రాంతాల్లో మొదటి 4 రోజులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక